Hello, my dear bankers. Bankers from Andhra and Telangana. నా స్మాల్ మెసేజ్ ఏంటంటే సేమ్ రన్నింగ్ ఏ యూట్యూబ్ ఛానల్ 24x on fit. అందులో కోర్ ఛాలెంజ్ సిరీస్ అని ఒకటి స్టార్ట్ చేశాను. అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అందులో హ్యాబిట్ బిల్డర్ సిరీస్ అని ఒకటి ఉంది. హ్యాబిట్ బిల్డర్ సిరీస్ తర్వాత అది అయిపోయింది. 15 days ఛాలెంజ్. అది బేసిక్ ఏంటంటే బాడీ మూమెంట్స్, బాడీ స్ట్రెంథనింగ్, కార్డియో, ఏరోబిక్ మూమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అదేంటంటే బేసిక్ గా ఫిట్నెస్ అనేది అసలు స్టార్ట్ చేయలేదు, లేదంటే అసలు యాక్టివిటీ చేయట్లేదు, అట్లీస్ట్ వాకింగ్ కూడా చేయట్లేదు, అదే వాకింగ్ మాత్రమే చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి 1 step ahead. సో బిఫోర్ గోయింగ్ ఫర్ జిమ్ అండ్ వెయిట్స్ చాలా యూజ్ అవుద్ది. సో నేను మోర్ పర్టికులర్లీ బ్యాంకర్స్ తో ఏం చెప్తున్నానంటే, మన వే ఆఫ్ లివింగ్ కానీ వర్క్ స్టైల్ కానీ ఎట్లా ఉంటుంది అంటే, వెళ్తే కూర్చుంటాం సీట్ లో అండ్ 90% ఆఫ్ ది టైం కూర్చోవాల్సే ఉంటుంది, కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అండ్ లేదా మొబిలిటీ చాలా తక్కువ ఉంటుంది చాలా మందికి, మోస్ట్ ఆఫ్ దెమ్. బట్ అఫ్ కోర్స్ వర్క్స్ ఉంటాయి, ఇన్స్పెక్షన్స్, తిరగడాలు, విజిట్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చెప్తున్నాను నేను. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం కూర్చుని ఉంటాం కాబట్టి మనకి రెగ్యులర్ గా వచ్చే ప్రాబ్లం ఇష్యూ ఏంటంటే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, లేదా నెక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, లేదా బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో వీటిని మనం అవాయిడ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా మనం వెయిట్ లిఫ్టింగ్ సైడ్ వెళ్ళాలి. జిమ్ వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, బ్యాక్ స్ట్రెంగ్ చేసుకోవాలి, కోర్ స్ట్రెంగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం స్టార్ట్ చేయం. ఇఫ్ యూ స్టార్టెడ్ అండ్ యూ డూయింగ్ గ్రేట్, సారీ ఫర్ దాట్. బట్ ఇఫ్ మీరు ఒకవేళ చేయకుండా ఉంటే, ఎక్కువ యాక్టివిటీ చేయట్లేదు, మొబిలిటీ లేదు అనుకుంటే, ఫ్యూచర్ లో ఇష్యూస్ రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటే సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం పోతుందని నేను అన్ను. ఐ మీన్ మీకు యూస్ఫుల్ కంటెంట్ దొరుకుతుంది ఇక్కడ. సో బేసిక్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, అండ్ దెన్ బేసిక్ ఈ హ్యాబిట్ బిల్డర్ సిరీస్ అని ఒకటి అయితే, నెక్స్ట్ కోర్ స్ట్రెంథనింగ్ సిరీస్ అని ఒకటి స్టార్ట్ చేశాను. దట్ ఈస్ 30 days ఛాలెంజ్. సో ఎవ్రీ డే యూ విల్ బి వర్కింగ్ అవుట్ ఆన్ కోర్ టు స్ట్రెంథన్ ఇట్. సో కోర్ అంటే తెలుసు కదా, మన హ్యాండ్స్, లెగ్స్ కాకుండా మిగిలిన బాడీ అంతా కోర్ అని అనుకోవాలి. సో అది స్ట్రెంథన్ చేసుకుంటేనే రేపొది మనకి బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్, ఆ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్, ఆ నెక్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పేవాడిని మళ్ళీ చెప్తున్నాను, కోర్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు వెనకాల బ్యాక్ అయితే స్పైన్ ఉంటుంది మీకు సపోర్టివ్ గా, బట్ ఫ్రంట్ వచ్చేటికి రిప్ కేస్ కింద ఏం ఉండదు. సో మనం ఎప్పుడైతే లాంగ్ రన్ కూర్చుంటామో బ్లడ్ సప్లై తగ్గుతుంది. అలాగే బ్యాక్ స్ట్రెంత్ అవ్వకపోతే సడన్ గా ఏమైనా చేసినప్పుడు, అది ఫంక్షనల్ యాక్టివిటీస్ లైక్ ఏదైనా అటక మీద ఏదైనా పెడుతున్నప్పుడు, ఏదైనా దించుతున్నప్పుడు, ఏ సిలిండర్ లిఫ్ట్ చేసినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ రాకూడదు అనుకుంటే బ్యాక్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్ స్పైన్ రిలేటెడ్ ఎక్సెస్ కూడా ఉన్నాయి. And of course, basic start with core strengthening exercises. So please do join. And I'm bringing out a change in my life, so I want to share to it. And meek kuda nachite, please do like, subscribe, and comment. So take care, my dear bankers. Bye bye.